హాయ్ హలో దిస్ ఈస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్. సో తమ్నైల్ ఏంటి అలా పెట్టింది అనుకుంటున్నారా? సో మొత్తం వీడియో చూస్తే మీకైతే కంపల్సరీ అర్థమవుతుంది అనమాట ఎందుకు అలా పెట్టింది అని. సో మేమైతే ఇక్కడ ధర్మవరంలో ఎగ్జిబిషన్కి వెళ్ళాము, పిల్లలందరూ ఉన్నారు, కొంచెం ఫన్నీగా ఉంటుందని చెప్పి వెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే ఎంటర్ అవుతున్నాము. సో ఎంటర్ అవ్వగానే టికెట్స్ తీసుకున్నాం అనమాట. ఎంట్రన్స్ టికెట్ పర్ హెడ్ 40 రూపీస్. ఓకే అని చెప్పి తీసుకున్నాం. నార్మల్గా అయితే ఇంత కాస్ట్ ఏమి ఉండదు, ఈ ఇయర్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండిందనమాట. సో ఇంకా వెళ్ళంగానే ఎంటర్ అయిపోయాక ఫొటోస్ తీసుకోవడానికి కొన్ని థీమ్స్ ఉంటాయి కదా, సో అక్కడైతే నేను థంబ్నెయిల్ పెట్టిన పిక్స్ అన్నీ తీసుకున్నాము. మంచిగా వదులుతామో చెప్పండి, ఎక్కడైనా ఫోటో తీసుకునే ఆప్షన్స్ ఉంటే కంపల్సరీ తీసుకుంటాం కదా. అందులో నేనైతే ఒక 10 దిగితే ఒక ఫోటో కూడా మంచిగా రాదు, అందుకని చెప్పి కొన్ని తీయించుకున్నాను అనమాట. మంచిగానే వచ్చాయి పిక్స్ అయితే. అలా థీమ్స్లలో తీయించుకున్నాను. అక్కడ బటర్ఫ్లైస్ అలా ఉంటాయి కదా. సో ఇక్కడైతే తీయించుకున్న తర్వాత స్టార్టింగ్లో బ్యాంగిల్స్ ఉన్నాయి, చూసుకుంటూ వెళ్ళాము. సో నేను బ్యాంగిల్స్ చూస్తుంటే మా అన్నయ్య వాళ్ళేమో గేమ్ ఆడడానికి వెళ్ళారనమాట. నేను ఎన్నిసార్లు చెప్పినా అస్సలు ఆడకుండా ఉండడు. మా హస్బెండ్తో వచ్చినా కూడా అంతే, ఇద్దరు కలిపి బాగా ఆడతారు. కానీ ఏదో ట్రిక్ ఉందన్నమాట, నాకు తెలియదు ఎందుకు అనేది. ఏమైనా ట్రిక్స్ ఉన్నాయో లేకుంటే మోసమో ఇంకోటో తెలియదు. డిపెండ్స్ అపాన్ లక్ అని నేను ఫీల్ అవుతాను అనమాట. అసలు ఏమీ రాలేదు. సో మంచి మంచి వాల్యుబుల్ గిఫ్ట్స్ అయితే గెలుచుకున్నాను అనమాట మా అన్నయ్య. ఒకటి మీటరు, ఒకటి చాట. ఎప్పుడు ఆడినా అవి తప్ప ఇంకొకటి ఏవి గెలుచుకోరనమాట. ఇయర్ ఇంకా నేను తిట్టి కంట్రోల్ చేసుకొని పోయాను అనమాట. ఆ 100 రూపీస్కి ఆరామ్సే బయట మంచి మీటరు మంచి చాట వస్తుంది. అస్సలు ఒప్పుకోడు. నేను ఆడాలి, వచ్చినందుకు మనీ ఇంపార్టెంట్ కాదు, ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్ అంటాడు. సరే నీ సావు అని చెప్పి ఇంకా వదిలేసి లోపలికి వచ్చామన్నమాట. సో ఇక్కడైతే మరీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి. అందుకే నేను ఇంకొకసారి అసలు ఎగ్జిబిషన్కి వెళ్ళొద్దు అని ఫిక్స్ అయ్యాను అనమాట. వెళ్ళినా కూడా అసలు ఎంట్రన్స్ టికెట్ కూడా వేస్ట్. ఒకవేళ చిన్న పిల్లలకి అయితే వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ అంటే నా కొడుకు ఏజ్ బాబు ఆడుకునేకైతే ఏమీ లేవన్నమాట. అక్కడ ఏ గేమ్ ఆడాలి అన్నా మినిమం 80 రూపీస్, 100 రూపీస్ స్టార్టింగ్. ఒకవేళ పెట్టినందుకు అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ అన్న టైం ఇస్తే బాగుంటుంది, కానీ అంత టైం కూడా లేదనమాట అక్కడ. ఓన్లీ 5 మినిట్స్. సో మేమైతే అన్నీ అక్కడున్న గేమ్స్ అన్నీ మనీ అయితే కనుక్కొని వచ్చాము. ఏంటక్క ఇంత కకృతి అనుకోవచ్చు, అఫ్కోర్స్ కకృతి అనమాట. ఎందుకంటే అనవసరంగా మనీ స్పెండ్ చేయకూడదు కదా, వేస్ట్గా అనేసి నేనైతే ఎప్పుడూ ఆలోచిస్తాను అట్లా. నన్ను ఎవరైనా ఏమన్నా అనుకున్నా కూడా నాకేం పర్లేదు. సో అన్ని గేమ్స్ అయితే కనుక్కొని వచ్చామన్నమాట ఫస్ట్, ఎక్కడ ఎంత ఏంటి అనేది. బట్ ఏదో ఒక్కటి ఎక్కుదాము అనే ఆలోచనలో అయితే ఉన్నాము, ఎందుకంటే వచ్చినందుకు. ఇక్కడైతే బావ మరదళ్ళు సరసలాడుతున్నారనమాట. అదేమో మావాడే రాక్షసుడు అనుకుంటే అది ఇంకా పెద్ద రాక్షసి, అదే బీకుద్ది అనమాట వీని కళ్ళు అన్నీ. ఇద్దరిని కాపాడుకోవడమే నాకు మా అన్నకు ఒక పెద్ద డ్యూటీ అనమాట. సో ఫైనల్గా అయితే కొన్ని డిసైడ్ అయ్యి, అంటే చిన్నపిల్లలకి ఏది బెస్ట్ ఉండిద్ది, మాకు ఏది బెస్ట్ ఉండిద్ది అని డిసైడ్ అయిపోయామన్నమాట. సో వాటిని అయితే ప్లే చేద్దామని చెప్పి అనుకున్నాము. సో బయట అంత మంచి మంచి రెస్టారెంట్స్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఎవర్రా గోబీ అవన్నీ తింటారనుకుంటే తినేవాళ్ళు మస్తు మంది ఉన్నారనమాట అక్కడ. సో మనమే కదా కకృతి పడేది, అందరూ కకృతి పడరని నేనైతే అనుకున్నాను అనమాట. అందరూ నాలాగే ఏమి ఉండరు థింక్ చేయడంలో. సో ఇంకా పిల్లల్ని అయితే వాటర్ అది ఉంటుంది కదా తొక్కడము, దాంట్లో ఎక్కిచ్చేసి వచ్చానమాట అక్కడ. సో మా పెద్ద వదిన వాళ్ళ పిల్లలు తీసుకొని అక్కడ ఆడించుకుంటుంది. ఇక్కడ నేను మా అన్న ఎక్కామన్నమాట, మా వదిన కూడా లేదు. ఎందుకు మనీ వేస్ట్ అని, అంతేగాని అంటే మనీ పెడితే వర్త్ ఉండాలి అన్నది నేను అనుకుంటా. ఇక్కడ ఈ ట్రైన్ ఎక్కినప్పటి నుంచి మా అన్న అంటే 80 to 80 ఇద్దరికి 160 రూపీస్ అయిందనమాట. 160 రూపీస్కి నేను మదనపల్లికి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేదాన్ని ఒరిజినల్ ట్రైన్లో నాకు కూతుర్ని ఎత్తుకొని. అనవసరంగా ఎక్కించావని తిడుతూనే ఉన్నాడనమాట. ఇంకా వచ్చినందుకు ఏదో ఒకటి పిల్లలకి అట్లీస్ట్ 5 మినిట్స్ అన్నా కూడా కొంచెం అన్నా ఎంటర్టైన్ ఇవ్వాలని అనుకున్నాం, అంతేను. ఇంక ఏదో సరేలే అని చెప్పి అలా కొద్దిసేపు అయితే తిరిగామన్నమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చాము, తినేకి ఏమైనా ఉన్నాయని చెప్పి. సో చిన్నపిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ఇంకా అక్కడ చిన్నపిల్లలకైతే క్యాండీ ఇప్పించాను. ఇంకా బ్రౌనీ కేక్ కూడా తీయించాను అనమాట మా వదినలకి. నాకు ఒక హ్యాబిట్ ఉంది, ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఇయర్ రింగ్స్ తీసుకుంటాను అనమాట. కొంచెం ఏదైనా ట్రెండీగా ఉంటాయి కదా అక్కడ అని చెప్పి. అండ్ 100 రూపీస్ అలానే ఉంటాయి. ఇంకా నేనైతే అలా 100 రూపీస్లో ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. సో ఇంకా అక్కడికే మా అన్నయ్యకి కోపం ఎక్కువ అయిపోయిందనమాట. అనవసరంగా మనీ వేస్ట్, టైం కూడా స్పెండ్ చేయలేదు. మంచిగా అట్లీస్ట్ రెస్టారెంట్కి వెళ్ళినా కడుపు నిండా ఫుడ్ తినేవాళ్ళం అని చెప్పి ఇంకా మిందికి వస్తుంటే సరే స్వామి నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా మా అన్న బయట ఉన్నాడు అనమాట ఆల్రెడీ. ఇంకా మేమైతే త్వరగా రిటర్న్ వచ్చేసాము. సో ఇంటికి వచ్చేసి క్యారెట్ రైస్ చేసుకొని వేడివేడిగా బజ్జీలు బయట నుంచి తీసుకొని వచ్చాడు.
సో మా బాబు అయితే నిద్ర లేచాడనమాట. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంకా 1 ఊపేయాలి. సో ఇలా అయితే మా ఎగ్జిబిషన్ డే అయితే గడిచిందండి.